తెనాలిలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మణికంఠ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన కేసులో వేమూరుకు చెందిన కొల్లూరు ఉదయ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల క్రితం వేమూరులో మణికంఠ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి సుమారు 194 మంది నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్డీలు, బంగారం తాకట్టు ద్వారా నగలు, డబ్బు సేకరించారు. వాటిని మరో 5 బంగారం షాపుల వద్ద తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఉదయ వెంకటేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బంగారం తాకట్టు పెట్టిన జితేంద్ర జ్యువెలర్ షాప్ నుంచి రికవరీ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులను మార్వాడీలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మొదట్లో షాపు నిర్వాహకులు డిజిటల్ వీడియో రికార్డర్ ఇవ్వడానికి ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే జితేంద్ర మరో మహిళను పోలీసులు తెనాలి 2 టౌన్ స్టేషన్కు తరలించడంతో మార్వాడీలు పెద్ద సంఖ్యలో పిఎస్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. చివరకు ఓ న్యాయవాది రాజీ చేయడంతో పోలీసులు షాప్ డిజిటల్ వీడియో రికార్డును స్వాధీనం చేసుకుని మార్వాడీలను విడిచిపెట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. తెనాల్లో సంబంధించినటువంటి ఒక 5 షాపుల్లో ఈ గోల్డ్ని అతను పెట్టి కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈ 5 గోల్డ్ షాప్స్కి ఈరోజు రావటం, దానిలో భాగంగా ఒక గోల్డ్ షాప్ నుంచి కొంత రికవరీ చేయడం జరిగింది. అట్లానే ఇంకొక గోల్డ్ షాప్లో ఆ గోల్డ్ షాప్ యజమాని వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు పెట్టినట్టుగా వీడియోలో ఎవిడెన్స్ చూపించాడు. కాబట్టి ఆ షాపుకు సంబంధించినటువంటి DVR సీజ్ చేసేటువంటి క్రమంలో వాళ్ళు మాకు సహకరించినట్లే సహకరించి మళ్ళీ మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ వ్యక్తిని రిస్ట్రిక్ట్ చేసినటువంటి వ్యక్తిని మేము ఈ కేసులో సీజ్ చేసినటువంటి DVRని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ప్రొసీడింగ్స్ రాసి మధ్యవర్తుల సమక్షంలో ఆ కాపీని కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఏదైతే పెద్దల సమక్షంలోనే DVR సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ రాసేటువంటి క్రమంలో దానిలో దాదాపు 6 నెలలకు సంబంధించినటువంటి డేటా ఉంది అనేటువంటిది వాళ్ళకి తెలిసిన మీదకు మాకు ఇచ్చేటువంటి DVRని మేము రాసేటువంటి క్రమంలో పోలీసుల్ని నెట్టేసి ఆ DVR లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళందరికీ వాళ్ళే వాళ్ళ హస్బెండ్ పోలీస్ రిస్ట్రిక్ట్ చేసినటువంటి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటువంటి క్రమంలో మహిళలే వాళ్ళందరికీ వాళ్ళు వీడియో ఎక్కడం జరిగింది. ప్రొసీడింగ్స్ రాసేటువంటి క్రమంలో మళ్ళీ DVRని లాక్కోవడం జరిగింది. అంతే తప్ప ఎవరిని కూడా దాడి చేయటాలు అటువంటివి ఏమీ లేదు. కాకపోతే రిస్ట్రిక్షన్స్లో కొద్ది తోపులాట అయితే జరిగిన మాట వాస్తవం. థ్యాంక్ యూ.